ఫ్రెండ్స్తో ఏదో పని ఉందని బయటికి వెళ్ళారంట. మన ఎదురింటి ఆవిడ ఈ రోజు మిమ్మల్ని వచ్చి వాళ్ళ ఇంట్లో పడుకోమంది. బాగోదేమో కదే. ఇరుగు పొరుగనేక ఇలాంటి సమయాల్లోనే కదండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సరే వెళ్ళి పడుకుంటాను. అక్కడ తాళాలున్నా తీసుకుని వెళ్ళండి. తాళాలా? తాళాలేంటి? అతను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారని ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందండి. అందుకే మిమ్మల్ని ఈరోజు రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకోమంది. మీ ఫ్యామిలీ దొంగలని తెలిస్తే నిన్ను అసలు పెళ్ళే చేసుకోపోతున్నా. మా ఫ్యామిలీ దొంగలేనండి, కానీ మనసున్న దొంగలు. ఇదిగో ఈ సోఫా సెట్ మీకు సారిగా పెట్టడానికి అర్ధరాత్రి 1 గంటకి ఎంవిపిలో దొంగతనం చేశారు. ఇదిగో ఈ టీవీ మీకు సారిగా పెట్టడానికి షోరూమ్ లో దొంగతనం చేశారు. మన రూముల్లో ఉన్న 2 మంచాలు మీకు సారిగా పెట్టడానికి ఒక ఫ్యామిలీ తిరుపతికి వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు. అదంతా పక్కనైతే నాకు 10 లక్షలు కట్నంగా ఇచ్చారు కదా, దాని గురించి మాట్లాడు. అంటే అది మీ ఇల్లు అని తెలియక మీ ఇంట్లోనే దొంగతనం చేశారండి. ఏమండి, ఇంటికి దీపం వెళ్ళాలని భార్యనే అంటారు, మరి భర్తనేమంటారండి? ఆ దీపంలో కాలిపోయి వస్తేనే భర్త అంటే. హలో మాస్టారు, నేను ఈరోజు మంచి పని చేశానండి. నువ్వా? ఏం చేసావే? ఒక అబ్బాయి రైలు పట్టాల మీద పడుకుని ఉన్నాడండి. నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, బాబు ఇక్కడెందుకు పడుకున్నావు అని అడిగితే, నాకు జీవితం మీద విరక్తి కలిగిందండి, నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు నేను ఆ అబ్బాయికి, ఈ పట్టాల మీద పని జరుగుతుంది, ఈ పట్టాల మీద ట్రైన్స్ రావు, ఆ పక్క పట్టాల మీద పడుకో అని చెప్పేసి వచ్చానండి. ఏంటి, నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా? అవునా? 650 350 ఎంతే? 1500. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా.